హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 418 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,141 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 110 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,629 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 816 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి 37,669 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన స్టాక్ ఐటీసీ. బట్ దానికంటే ముందు మార్కెట్ ఓపెనింగ్కి ముందున్న డేటాని గమనిస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మార్కెట్ కొంత ఫ్లాట్గా మీన్స్ న్యూట్రల్గానే ఓపెన్ అవుతుందని ఒక డేటా ఉంది. అండ్ ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద డేటాలో కూడా మనకు అంత పాజిటివ్ యాక్షన్ కూడా ఇంకా కనిపించట్లేదు. అండ్ ఇన్ని రోజుల నుంచి మనం మార్కెట్ 17,040 అబోవ్ సస్టైన్ అవుతున్నంత వరకు కూడా మార్కెట్ని పాజిటివ్గా చూస్తూ రావచ్చు అనుకున్నాం. కానీ 17,600 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితే నేను లెవెల్ని చేంజ్ చేస్తానని చెప్పాను. సో ఫర్దర్గా నేను 17,220 17,220 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా నేను షార్ట్ టర్మ్ మార్కెట్ని పాజిటివ్గానే చూస్తున్నాను. మార్కెట్ రిలేటెడ్గా స్ట్రాంగ్ బులిష్ వ్యూ ఉన్న వాళ్ళు కూడా ఇంత ర్యాలీని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతలా మార్కెట్ టైం టు టైం పెరిగిపోతూనే ఉంటుందని. కానీ నేను మీకు మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్గా చెప్పాను, మార్కెట్ని ఎప్పుడు కూడా టైం చేయడానికి ప్రయత్నించద్దు. ఒక బుల్ మార్కెట్ ఆర్ ఒక బేర్ మార్కెట్ ఒక సైడ్ మనకి మూవ్ అవుతున్నప్పుడు అది ఎక్కడ పాజ్ అవుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది ఎవరు కూడా ఎస్టిమేట్ చేయలేం. కాబట్టి ఒక ఇంపార్టెంట్ లెవెల్ని చూద్దాం. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతున్నప్పుడు మన వ్యూని చేంజ్ చేసుకుందాం. అంతవరకు కూడా మార్కెట్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుంటుందో ఆ డైరెక్షన్కి స్టిక్ అయ్యే ప్రయత్నం చేస్తేనే ఒక హ్యూజ్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నా అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ చూస్తున్నా హ్యూజ్ మిస్టేక్స్ చేయకుండా మనం ఉంటాం. కాబట్టి 15,500 నుంచి మన లెవెల్స్ ని చేంజ్ చేస్తూనే వస్తున్నాం. అగైన్ ఇప్పుడు కూడా 17,040ని 17,220కి అయితే చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇంట్రాడే నేను మీకు చెప్పింది, ఓపెన్ అయిన తర్వాత 17,500 లెవెల్ సస్టైన్ అవుతుందో లేదా అనేది ఫస్ట్ 1 అవర్లో మనం గమనించాలి. నేను పాజిటివ్ సైడ్ ఉంటాను ఎప్పుడు 17,540 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయినప్పుడు అని. 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే నేను పాజిటివ్ సైడ్ ఉంటానని చెప్పాను. ఓపెనింగ్లో మనకు ఆ స్ట్రెంత్ అయితే కనిపించలేదు మార్కెట్లో. బట్ వన్స్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయిన తర్వాత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. కానీ ఇక్కడ ర్యాలీ అయింది నిఫ్టీ కాదు, ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అలా ర్యాలీ అవడానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. పాజిటివ్ సెంటిమెంట్ ని డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఐటీసీ నియర్లీ 7% దగ్గరగా ర్యాలీ అయింది. అది మార్నింగ్ ఓపెనింగ్ కొంత ఫ్లాట్ గానే ఉన్నా అక్కడి నుంచి మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. నేను చెప్పాను ఇలా జరిగిందని మెన్షన్ చేయాలని కాదు, కానీ నేను ఎందుకు అలాంటి స్టేట్మెంట్ చేశాను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అందుకోసమే ఇది చూపిస్తున్నాను. సెప్టెంబర్ 14న ఐటీసీ కన్సాలిడేషన్ త్వరలో ఎండ్ అవ్వచ్చు. అది మీమ్స్ ఎక్కువగా ఐటీసీ మీద జోక్స్ ప్లే చేస్తుంటారు కదా, ఐటీసీ పెరగట్లేదు, ఏవో స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయని. వాళ్ళకి మేబీ ఐటీసీ స్టాక్ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. ఎవరైతే ఐటీసీ స్టోరీని, గ్రోత్ స్టోరీని నమ్ముతున్నారో ఈ లెవెల్స్లో కూడా ఫోకస్ చేయండి అని మెన్షన్ చేశాను. సో మన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఫోకస్ అంటున్నా, స్టడీ అంటున్నా, దాని అర్థం నేను పాజిటివ్గా ఉన్నాను. మీరు కూడా ఒకసారి గమనించండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి అని నేను మీకు చెప్పే ప్రయత్నంతోనే ఫోకస్ అండ్ స్టడీ మెన్షన్ చేస్తుంటాను. కాబట్టి ఇది సెప్టెంబర్ 14th చేశాను. అండ్ అది కూడా మార్కెట్ ఓపెన్ అవ్వకముందు. ఫస్ట్ థింగ్, ఇవాళ ఎందుకు ఐటీసీ పెరిగింది అనే దానికి మల్టిపుల్ రీజన్స్ మనకి న్యూస్ ప్లాట్ఫామ్స్ పోస్ట్ చేసే. కానీ నేను ఆ పాయింట్లో ఎందుకని ఐటీసీ పెరుగుతుంది, ఇంకా కన్సాలిడేషన్ ఎండ్ అవ్వబోతుందని నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను అనే దానికి లాజిక్ చెప్తాను. మీరు గమనిస్తే రీసెంట్ డేస్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. కానీ దాంట్లో ఐటీసీ పార్టిసిపేట్ చేయలేదు. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్కటిగా చెప్తున్నాను. అది ఫస్ట్ ఫ్యాక్టర్. అండ్ ఈ టూరిజం, హాస్పిటాలిటీ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో ఎక్కువగా ట్రాక్షన్ కనిపిస్తుంది, ఆ స్టాక్స్లో ఎక్కువగా ర్యాలీ కనిపిస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐటీసీ రిలేటెడ్గా మిగతా బిజినెస్లన్నీ మంచిగా పర్ఫామ్ చేస్తున్నా వీళ్ళ హోటల్ బిజినెస్లో వీళ్ళకి వస్తున్న లాస్ కారణంగానే మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఐటీసీని డౌన్గ్రేడ్ చేశాయి. కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటాలిటీ, హోటల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుందనేలా బయట డేటా కనిపిస్తుంది. కాబట్టి అది కూడా ఇంకా ఐటీసీలో రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇతర స్టాక్స్ ర్యాలీ అవుతున్నట్టు స్టిల్ ఇంకా ఐటీసీ ర్యాలీ అవ్వలేదు. అండ్ టెక్నికల్గా కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని డిస్కస్ చేస్తే మనకి వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్తోనే ఇప్పటికీ ఇంకా ఐటీసీలో అవి రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఆ ఫ్యాక్టర్స్కి కొంత టెక్నికల్ అనాలిసిస్ని యాడ్ చేసి మోస్ట్ పాసిబుల్ ఇక్కడ బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను జస్ట్ కన్సాలిడేషన్ ఎండ్ అవుతుందనే ఒక స్టేట్మెంటే కాకుండా ఈ లెవెల్స్లో కూడా ఫోకస్ చేయండి అనే ఒక స్టేట్మెంట్ని అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ర్యాలీ అయిన తర్వాత మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి మీడియా హౌసెస్ నుంచి. అవేంటో గమనిద్దాం. ఈ స్టేట్మెంట్స్తో పాటు ఇంకొక మేజర్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్తోనే టొబాకో స్టాక్స్లో ఇవాళ ఎక్కువగా ర్యాలీ వచ్చింది. ఐటీసీని ఎఫ్ఎంసీజీతో కంపేర్ చేస్తుంటారు, కానీ స్టిల్ మనం దాన్ని టొబాకో కంపెనీలోనే చూడాలి. బికాస్ మోర్ దాన్ 80% దగ్గరగా వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ స్టిల్ ఇంకా కూడా టొబాకో బిజినెస్ నుంచి వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ బిజినెస్ ఛానల్స్ మెన్షన్ చేస్తున్న అప్డేట్స్ని గమనిస్తే
ఈ వైరస్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్, లాక్డౌన్స్ అవన్నీ ఈజ్ చేస్తున్నారు కాబట్టి ఎకానమీ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ టొబాకో యూసేజ్ కూడా పెరుగుతుందనేలాగా ఇందాక అనుకుంటున్నాం కదా, హోటల్ టూరిజం ఇదంతా ఇంప్రూవ్ అవుతుంది, అది ఇంకా ఐటీసీలో రిఫ్లెక్ట్ అవ్వలేదని. అదే వీళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ హోటల్ ఆక్యుపెన్సీస్ ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్తున్నారు, ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మిగిలిన ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కంటే ఇది చాలా తక్కువ వాల్యుయేషన్లో ఉందనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవాళే కొత్తగా వచ్చింది కాదు, ప్రీవియస్గానే మార్కెట్లో ఉన్నవి, అవి అందరికీ తెలిసినవే. బట్ వీటికంటే ఇంపార్టెంట్ అప్డేట్, మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, ఇప్పటి వరకు ఈ టొబాకో రిలేటెడ్గా చేసే బిజినెస్లో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అనుమతులు లేవు, బ్యాన్ చేశారు టొబాకో బిజినెస్లోకి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ని. కానీ పార్లమెంటరీ ప్యానెల్ టొబాకో బిజినెస్లో కూడా ఎఫ్డిఐ మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేసేదానికి ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. ఫైనలైజ్ అయితే అవ్వలేదు కానీ ఒక ప్రపోజల్ అయితే రావడం జరిగింది. దీంతోనే మనకి మోస్ట్ ఆఫ్ ద టొబాకో స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ అయ్యాయి. ఏవైతే స్టిల్ వాటిలో స్కోప్ ఉందని నాకు అనిపిస్తుంటుందో వాటిని నేను టైం టు టైం టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తుంటాను. ఇలా స్టాక్స్ రిలేటెడ్గా కూడా మాకున్న పర్సనల్ వ్యూని మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను కాబట్టి గుర్తుంచుకోండి, అది కేవలం పర్సనల్ వ్యూ మాత్రమే. మీరు ఎటువంటి యాక్టివిటీ తీసుకుంటున్నా మీరు కూడా కొంత టైం స్పెండ్ చేస్తేనే మీరు ఏం చేస్తున్నారనే దాని రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. మీకు 2,50,000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది, అదే మన ఛానల్. ఇంతో మార్కెట్లో ఉన్న అప్డేట్స్తో పాటు స్టాక్స్ రిలేటెడ్గా మాకున్న పర్సనల్ వ్యూస్ని కూడా మేము టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవాళ ఇంతలా ర్యాలీ అవ్వడానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటి? మనం 2 days బ్యాక్ చేసిన వీడియోలోని వడాఫోన్ ఐడియా వాళ్ళకి ఎవరెవరు అప్పులు ఇచ్చారు, వడాఫోన్ ఐడియా సస్టైన్ అవుతుందని ఒక పాజిటివ్ హోప్ ఉంటే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనేది మాట్లాడుకున్నాం. ఈ డేటాని మనం మల్టిపుల్ టైమ్స్ ఛానల్లో మాట్లాడుకున్నాం. వడాఫోన్ ఐడియాకి ఏ బ్యాంక్ ఎంతెంత అప్పులు ఇచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ బుక్ చూస్తే ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పరంగా చూస్తే ఎవరు ఎక్కువగా డబ్బులు ఇచ్చారని. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పరంగా చూస్తే ఎస్బీఐ వాళ్ళు 11,000 crore దగ్గరగా అప్పులు ఇచ్చారు, వాళ్ళే హైయెస్ట్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ బుక్ చూస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఎంటైర్ లోన్ బుక్ లో 2.9%, నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు 2.4% దగ్గరగా వడాఫోన్ ఐడియాకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వడాఫోన్ ఐడియా వాళ్ళు తిరిగి కట్టలేరు, బికాస్ ఇయర్లీ ఇంత మనీని పే చేయాలంటే ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ బ్యాలెన్స్ సరిపోదు. కాబట్టి వడాఫోన్ ఐడియా క్రైసిస్ లోకి వెళ్తుంది ఒక నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే మీరు గమనిస్తే ఎస్ బ్యాంక్ మీద ఇంపాక్ట్ పడింది, ఇండస్ఇండ్ బ్యాంక్ మీద ఇంపాక్ట్ పడింది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద కూడా ఆ ఇంపాక్ట్ పడింది. ఇవాళ పెరిగిన స్టాక్స్ ని మీరు గమనించిన ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వీటిల్లోనే మనకి ఎక్కువగా ర్యాలీ కనిపించింది. అండ్ ఈవెన్ వడాఫోన్ ఐడియాలో కూడా 27% దగ్గరగా స్టాక్ ర్యాలీ అయింది. ఇవాళ జస్ట్ ఈ మంత్ లోనే 98% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అయింది. సో ఎందుకు స్టాక్ ర్యాలీ అయింది అప్డేట్ మనందరికీ తెలుసు. ఈవెన్ 2 days బ్యాక్ కూడా మనం అదే మాట్లాడుకున్నాం, నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం కాబట్టి నేను అది డిస్కస్ చేయట్లేదు. ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే 4 years వరకు కూడా సుప్రీంకోర్టు ఏదైతే డబ్బులు కట్టమందో అది కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే 4 సంవత్సరాల పాటు మీరు కట్టట్లేదో దానికి వడ్డీ వేసి కట్టండి అని గవర్నమెంట్ చెప్పింది. 4 years వరకు కూడా వడాఫోన్ ఐడియా సస్టైన్ అవుతున్న ఒక పాజిటివ్ హోప్ తో, ఇమీడియట్ గా ఇటువంటి క్రైసిస్ కూడా లేదని ఒక హోప్ తో స్టాక్ లో ఇలా ర్యాలీ కనిపిస్తుంది. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ కమింగ్ డేస్ లో వాళ్ళు ఇంకేదైనా స్ట్రాటజిక్ పార్ట్నర్ ని తీసుకొచ్చి వడాఫోన్ ఐడియా గ్రోత్ రిలేటెడ్ గా ఏదైనా ప్లాన్స్ తీసుకుంటుంటే ఫర్దర్ గా కూడా మనం ర్యాలీని చూడొచ్చేమో. కానీ వస్తున్న మెయిన్ క్వశ్చన్ అంతా ఈ 4 years తర్వాత వడాఫోన్ ఐడియా వాళ్ళు కట్టాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారని. సో ఎటువంటి క్రైసిస్ కు వెళ్లకుండా వడాఫోన్ ఐడియా వాళ్ళు జనరేట్ చేస్తున్న క్యాష్ తోనే కట్టాలంటే ప్రెసెంట్ వీళ్ళు చేసిన బిజినెస్ ని 2.5 times దగ్గరగా వీళ్ళు పెంచాలి. ఇంకొక 4 yearsలో 2.5 times దగ్గరగా వడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ బిజినెస్ని స్కేలప్ చేయగలిగితేనే వాళ్ళకు వస్తున్నప్పుడు క్యాష్ గవర్నమెంట్ కట్టాల్సిన లైబిలిటీస్కి మీట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు అలాంటి స్టేజ్కి వెళ్ళగలరని ప్రెసెంట్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ని తీసుకొని ఈ టెలికాం ఇండస్ట్రీలో సస్టైన్ అవుతారని. ఇదే వచ్చే అడ్వాంటేజ్. ఒక కంపెనీ అగైన్ నిలబడుతుంది అంటే వాళ్ళకి లోన్స్ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళకి ఇది పాజిటివ్గానే ఉంటుంది. అండ్ అందులో చాలా బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయితే ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్లో కూడా అది పాజిటివ్ సెంటిమెంట్ని తీసుకొస్తుంది. కాబట్టి వాళ్ళ ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్లో మనకు ఒక గ్రీన్ కలర్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇవాళ 50 rupees దగ్గరగా పడిన బీపీసీఎల్ గురించి అండ్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది టాప్ 10 మోనోపోలీ స్టాక్స్లోనూ మెన్షన్ చేశాను అండ్ అంతకుముందు కూడా వాచ్ లిస్ట్ స్టాక్స్ అని అక్కడ కూడా మెన్షన్ చేశాను. అప్పుడు నేను మెన్షన్ చేసిన ప్రైస్ 1085, కానీ ఇప్పుడు స్టాక్ ప్రైస్ 960. సో చూస్తే ఎలా ఉంటుందంటే అప్పటి నుంచి ఇప్పటికీ స్టాక్ పడినట్లు మనకు కనిపిస్తుంది. కానీ ప్రీవియస్గా వాళ్ళు మెన్షన్ చేసిన బోనస్ కారణంగా స్టాక్ హాఫ్ అయింది. ప్రీవియస్గా 1900 దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ మనకి హాఫ్ అయి 960 దగ్గరగా ఉంది. బోనస్ 1:1లో జరిగింది కాబట్టి స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది.
ఎన్ని షేర్స్ అయితే మీకు ఉన్నాయో ఆ షేర్స్ అయితే డబల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ బీపీసీఎల్ కూడా ఇవాళ ఎక్స్ డేట్ మనకి 58 రూపీస్ దగ్గరగా వీళ్ళు డివిడెండ్ ప్రీవియస్ గా ప్రకటించారు కదా, దాని రిలేటెడ్ గా ఎక్స్ డేట్ కాబట్టి ఇవాళ స్టాక్ 51 రూపీస్ దగ్గరగా నెగిటివ్ గా ఉంది. నెక్స్ట్ నిన్న కేంద్ర కేబినెట్ కేవలం టెలికాం సెక్టార్ కనే కాదు ఇతర సెక్టార్స్ కూడా పిఎల్ఐ స్కీమ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ఆటో సెక్టార్ కి నియర్లీ 26,000 crore దగ్గరగా పిఎల్ఐ స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆటో సెక్టార్ అనగానే అందరికీ ఇచ్చారేమో అనుకుంటాం, కానీ కాదు. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఈ హైడ్రోజన్ సెల్ అలాగే ఫ్లెక్సీ ఫ్యూయల్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న ఆటో కంపెనీస్ కి మాత్రమే అడ్వాంటేజ్ దొరికింది. వీటితో పాటు డ్రోన్స్ ని తయారు చేస్తున్న వాళ్ళకి కూడా నియర్లీ 120 crore దగ్గరగా పిఎల్ఐ స్కీమ్ అయితే లభించింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది 26,000 crore దగ్గరగా ఆటో సెక్టార్ కి వీళ్ళు పిఎల్ఐ స్కీమ్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఫోకస్ చేస్తున్నది మనకి చాలా కనిపిస్తాయి, కానీ ఈవీ అని హైడ్రోజన్ సెల్ అని మెజారిటీ వీళ్ళు ఫోకస్ చేస్తున్నది ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన. అలా చూస్తే లిస్టెడ్ కంపెనీస్లో మనకి టాటా మోటార్స్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బికాస్ వీళ్ళు గ్లోబల్గా ఈవీ స్పేస్లో ప్యాసింజర్ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఈ స్పేస్లో త్వరగా మూవ్ అవ్వాలనుకున్న ఇతర కంపెనీస్తో పోలిస్తే వీళ్ళకి టెక్నాలజీ పరంగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళని మనం పాజిటివ్గా చూడొచ్చు. అండ్ విడి భాగాలను సప్లై చేసే వాళ్ళలో రీసెంట్గా ఐపీఓకి వచ్చిన సోనం కామ్స్టార్ మన అందరికీ ఐడియా ఉంటుంది. ఇవే కాకుండా వ్యాప్కో అలాగే బాష్ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి విడి భాగాలను సప్లై చేస్తుంటారు కాబట్టి వీళ్ళని కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇవే కాకుండా చాలా స్టాక్స్ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి మార్నింగ్ స్టాక్స్ ఇన్ యాక్షన్ లో మీకు విత్ స్మైలీతో పాటు అప్డేట్ చేస్తుంటాను. ఏ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్, ఏ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ అని. అందులో మనం హింద్ కాపర్ గురించి మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ కాపర్ గురించి గవర్నమెంట్ వాళ్ళు ఓఎఫ్ఎస్ ద్వారా వాటాని సెల్ చేస్తూ ఉండడం, అండ్ అది కూడా ప్రీవియస్ గా ప్రైస్ అరౌండ్ 124 దగ్గర ఉంటే 116 దగ్గరగా ఫ్లోర్ ప్రైస్ అని అనౌన్స్ చేసేసరికి నియర్లీ 7% దగ్గరగా డిస్కౌంట్ లో ఓఎఫ్ఎస్ ని తీసుకొస్తూ ఉండేసరికి ఇవాళ స్టాక్ కూడా ఫ్లోర్ ప్రైస్ కి నియర్ గా వాళ్ళు 116 ఫ్లోర్ ప్రైస్ అన్నారు, ఇప్పుడు 116 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇదే కాదు, ప్రీవియస్ గా మనం మల్టిపుల్ స్టాక్స్ లో గమనించాం ఓఎఫ్ఎస్ అనగానే స్టాక్ లో మనకి ఫాల్ ఉంటుంది. అండ్ ఈవెన్ టెలికాం స్పేస్ రిలేటెడ్ గా నిన్న గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. దీంతో పాటు ఫైనోటెక్స్ కెమికల్ అని వీళ్ళొక స్ట్రాటజిక్ కొలాబరేషన్ యూరోడైవాల్తో, ఇది ఒక బెల్జియం కంపెనీ. సో బెల్జియం కంపెనీతో వీళ్ళొక స్ట్రాటజిక్ కొలాబరేషన్ అయితే చేశారు. సో దీని ద్వారా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇండియన్ టెక్స్టైల్ మార్కెట్కి కావాల్సిన స్పెషాలిటీ కెమికల్స్ ని ఇండియాలో సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఇండియాలో కమర్షియలైజ్ చేయాలనుకుంటున్నారు. టెక్స్టైల్ స్పేస్ కి ఆల్రెడీ డిమాండ్ ఎక్కువగానే ఉంది అండ్ ఆ స్పేస్ లో వీళ్ళు కెమికల్స్ ని సప్లై చేస్తున్నారు అనేసరికి వాళ్ళ స్టాక్ మనకి పాజిటివ్ గా మూవ్ అయింది. ఈ బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, సో మోస్ట్లీ ఇది మీరు చూసే ఉంటారు షాప్స్ లో ఈ బ్రాండ్ తో ఉన్నవి. సో వీళ్ళు ఒక కొత్తగా పాస్తా రిలేటెడ్గా ఒక ప్లాంట్ని సెటప్ చేస్తున్నారు హర్యానాలో అనేసరికి ఆ స్టాక్ కూడా ఇవాళ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. అండ్ ఇన్ఫ్రా స్పేస్లో హెచ్జీ ఇన్ఫ్రాని మనం కొంత ఇంట్రెస్టింగ్గా చూడాలి. బికాస్ వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ని గెలుచుకుంటున్నారు. టైం టు టైం వీళ్ళు కొత్త ఆర్డర్స్ని గెలుచుకుంటున్నామని అప్డేట్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా కూడా NHAI దగ్గర నుంచి వీళ్ళు 2 HAM ప్రాజెక్ట్స్ని గెలుచుకున్నారని అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పూనావాలా ఫిన్కాప్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. నియర్లీ 13-14 రూపీస్లో ఉన్న స్టాక్ కాస్త నియర్లీ 190 రూపీస్ వరకు ర్యాలీ అయింది. దీనికి మెయిన్ రీజన్ ప్రీవియస్గా ఈ కంపెనీ నేమ్ మ్యాగ్మా ఫిన్కాప్. దీని రీసెంట్ టైమ్స్లో వ్యాక్సిన్ రిలేటెడ్గా పాపులర్ అయిన ఆధార్ పూనావాలా వారికి సంబంధించిన కంపెనీ టేక్ ఓవర్ చేయడంతో పూనావాలా ఫిన్కాప్ అయింది. మేనేజ్మెంట్ చేంజ్ అయింది, స్ట్రాంగ్గా గ్రోత్ ఉందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ ర్యాలీ అయింది. కానీ నిన్న మనకి సెబీ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలా మ్యాగ్మా ఫిన్కాప్ ని పూనావాలా వాళ్ళు టేక్ ఓవర్ చేయబోతున్నారని ముందుగానే కొంతమంది మెయిన్ పీపుల్ కి తెలుస్తుంది కదా, కంపెనీ రిలేటెడ్ ఉన్న పీపుల్ కి తెలుస్తుంది కదా. ఇలా వీళ్ళు తెలుసుకొని లో ప్రైస్ లో ఉన్నప్పుడు స్టాక్ ని కొని హైయర్ ప్రైస్ లో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. దాని ద్వారా లాభం పొందే ప్రయత్నం చేశారు కాబట్టి అది ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకు వస్తుంది. ఈ డీల్ జరగకముందే కొంతమంది వ్యక్తులు ఆ ట్రేడింగ్ చేశారు. అందులో ప్రెసెంట్ పూనావాలా ఫిన్కాప్ కి సంబంధించిన MD అభయ్ గారు కూడా ఉన్నారన్నట్టు సెబీ వాళ్ళు చెప్తూ వీళ్ళు రిలేటెడ్ గా యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. కానీ దానికి కంపెనీ రెస్పాండ్ అయింది. ఏ MD మీద అయితే సెబీ వాళ్ళు అలిగేషన్స్ చేస్తున్నారు అలాంటి యాక్టివిటీ వాళ్ళు తీసుకోలేదని, దాన్ని వీళ్ళు లీగల్ గా పోరాడతారనేలా కంపెనీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే తీసుకుంది. సో ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి లాభం పొందారు. అండ్ అందులో కూడా MD ఉన్నారని వచ్చిన అప్డేట్స్ తో ఇవాళ స్టాక్ లోయర్ సర్క్యూట్ ని టచ్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ డేస్ లో మార్జిన్స్ ని పెంచడం అండ్ రీసెంట్ డేస్ లో తీసుకొస్తున్న చేంజెస్ రిలేటెడ్ గా సెబీ చైర్మన్ అయితే ఇవాళ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఈ వైరస్ తర్వాత చాలా మంది రీటైలర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమే వాళ్ళు మార్జిన్స్ ని పెంచారని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి గారు అయితే చెప్తున్నారు. అండ్ ప్రీవియస్ గా మనకి T+2 సెటిల్మెంట్ ఉండేది. మీన్స్ ఇవాళ నేను ట్రేడ్ తీసుకున్న డే కాకుండా ఇంకొక 2 days లో ఆ ట్రేడ్ రిలేటెడ్ గా సెల్ చేసిన అతనికి మనీ, బై చేసిన అతనికి స్టాక్ సెటిల్ అయ్యేవి. సో ఇలా ట్రేడ్ తీసుకున్న తర్వాత 2 working days కాకుండా ఒక డేలోనే T+1 డేలోనే సెటిల్మెంట్ ఉంటుందని ఎలా ప్రీవియస్ గా మనకి
సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఈవెన్ ఆ డెసిషన్ కూడా రీటైలర్స్ కి బాగా హెల్ప్ అవుతుందని, ఫండ్స్ చాలా క్విక్ గా వస్తాయి, ఈవెన్ స్టాక్స్ కూడా డెలివరీ ఈజీగా అవుతుందని అలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ అది రీటైలర్స్ కి అడ్వాంటేజ్ ఏమో, కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కి T+2 లోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు ఎప్పటి నుంచో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. కొంత షార్ట్ టైం ఉంటే వాళ్ళ మనీని ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం అండ్ ఆ మనీని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళడం అది కొంత ఇబ్బంది అవుతుంది, కొంత టైంని పెంచాలని. కానీ ఇప్పుడు T+1కి తీసుకొస్తే FPIs రిలేటెడ్గా అది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి FPIs సెబీని కాంటాక్ట్ అయ్యారని రిప్రజెంటేషన్ ఇచ్చారని కరెంట్ సెబీ చైర్మన్ అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సపోర్ట్ 17,470 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ 17,640 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే 17,730 నేను రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,360 అండ్ రెసిస్టెన్స్ అయితే దగ్గరగానే ఇచ్చాను ఇప్పుడున్న లెవెల్కి. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయకుండా ఒకవేళ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్తే నెక్స్ట్ లెవెల్ నేను టెలిగ్రామ్లో మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి. ఇలా వన్ డైరెక్షనల్లో మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు ఆ డైరెక్షన్లో సెల్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ ట్రబుల్లోకి అయితే వెళ్తారు. సో ప్రెసెంట్ ఎక్కడ వాళ్ళ యాక్టివిటీని బిల్డ్ చేస్తున్నారని గమనిస్తే 17,800. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలా వన్ డైరెక్షనల్గా యూని డైరెక్షనల్గా ర్యాలీ అయిపోతూ ఉంటుందో ఆప్షన్ చైన్లో మనకు ఒక క్లారిటీ అయితే ఉండదు. బికాస్ ఎవరైతే రైట్ చేసే నష్టాల్లో ఉన్నారో వాళ్ళు డౌన్ సైడ్ వచ్చి పుట్స్తో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. మీన్స్ అడ్జస్ట్మెంట్స్లో వాళ్ళు ఇతర ఆప్షన్స్ని కూడా రైట్ చేస్తుంటారు కాబట్టి ఒక స్టెబిలిటీ మనకు కనిపించదు. కొంత అన్సర్టన్గానే ఆప్షన్ చైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడున్న డేటానే కాదు కొంత సేఫ్గా చూడాలంటే మీరు ఏ రేంజ్ని చూడొచ్చు అనేది కూడా నేను టైం టు టైం అప్డేట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌగా ఉన్న డేటా ప్రకారం టాప్ సైడ్ 17,800 దగ్గర ఓఐ డేటా ఇంట్రాడేలోనూ ఫామ్ అవుతుంది అండ్ ఓవరాల్గా కూడా ఉంది. అండ్ డౌన్ సైడ్ 17,500 దగ్గర ఇంట్రాడేలోనూ స్ట్రాంగ్ డేటా ఉంది అండ్ ఓవరాల్గా కూడా సిగ్నిఫికెంట్ డేటా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి కేవలం ఆప్షన్ చైన్ ప్రకారమే మాట్లాడుకుంటే 17,500 to 17,800 ఆ 300 పాయింట్ జోన్లోనే మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. కానీ సేఫ్ సైడ్ చూడాలనుకుంటున్న వాళ్ళు 17,300 to 17,800 ఈ జోన్ అయితే గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.